రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరటానికి ఈ సమావేశాన్ని నిర్వహింపచేసి ఈరోజు ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారు స్వయంగా ఈ సమావేశానికి రావటం వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను. సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇతర మిత్రులు, గౌరవ మంత్రివర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం మైనార్టీ వెల్ఫేర్ బాధ్యత నిర్వహిస్తున్న షబీర్ అలీ గారు, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఈ ప్రాంతానికి కొరుట్లలో గతంలో ప్రాతినిధ్యం వహించి పెద్ద ఆయనగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పెద్ద రత్నాకరావు గారి తనయుడైనటువంటి మిత్రులు జువ్వాడి నరసింహరావు గారు, అట్లాగే వేదికను అలంకరించిన వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు, ముఖ్యంగా జగిత్యాల, పెట్పల్లి, కోరుట్ట వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి రైతాంగం, రైతు కూలీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మా తల్లులు, ఆడబిడ్డలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా నా గురించి నేను ప్రత్యేకంగా మీకు తెలియని కాదు. నా సుదీర్ఘ ప్రజా జీవితం దాదాపు 4 దశాబ్దాల క్రితం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభింపబడి శాసనసభ్యుడిగా, మంత్రిగా, మన శాసనమండలి సభ్యుడిగా పట్టభద్రుల నియోజకవర్గానికి నాకు ఎన్నికల్లో గెలిచినా ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ కూడా ప్రజానీకానికి అందుబాటులో ఉండి సేవ చేయడమే నా బాధ్యత భావించేటువంటి వాడిని నేను అని చెప్పంటాను. వాళ్ళు ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ చెప్పంటున్నాను, అందుబాటులో ఉండేటువంటి ఒక వ్యక్తిని నేను అని చెప్పంటున్నాను. రైతాంగానికి ప్రాజెక్టుల ద్వారా సాగునీరే కానీ, కరెంటే కానీ, ధాన్యం సేకరణ, రైస్ మిల్లుల దోపిడీ నుండి నిలువరింప చేయడమే కానీ, ఏ సమస్య ఉత్పన్నమైనా అండగా నిలబడేవాడు ఎవరు అని చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పక తప్పదని చెప్పండి. మొన్నటి శాసన ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ సేవలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రజా సేవకు వినియోగం చేయాలనే భావనతో పార్లమెంట్ పోటీ చేయాలని చెప్పని వారు సూచించినప్పుడు వాస్తవంగా వారు కరీంనగర్ పార్లమెంట్కి పోటీ చేయాలని చెప్పని భావించింది. నేను చెప్పాను, నాకు ప్రజా జీవితంలో రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల నియోజకవర్గం. జగిత్యాల శాసన నియోజకవర్గం గతంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు అప్పుడు కరీంనగర్ పోటీ చేసిన మాట వాస్తవం. ఇవాళ మారిన పరిస్థితులకు అనుగుణంగా జగిత్యాలే కానీ, కోరుట్టే కానీ పునర్విభజన ఏదైతుందో నిజామాబాద్ లో అంత బాగా ఉంటుంది. నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ సభ్యుడు పోటీ చేసే అవకాశం కల్పించాలని భావిస్తున్న తరుణంలో వారు ఒకటే కోరింది, రాజకీయంగా ఒకటే నా జీవితం అంకం వర్గం చెప్పంటున్నాను. నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి యొక్క ఈ జగిత్యాల ప్రాంతానికి సేవ చేయడం ఏదైతుందో నా బాధ్యత చెప్పని పేర్కొంటూ నాకు అవకాశం ఏదైతుందో నిజామాబాద్ కల్పించాలని చెప్పని కోరడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రేవంత్ రెడ్డి గారు వారు ఏదైతుందో మన ఆలోచనకు అనుగుణంగా నిజామాబాద్ పార్లమెంట్ అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు వాస్తవం చెప్పండి, మీరు ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కాంగ్రెస్ పార్టీ నాకు ఆది నుండి కూడా చెప్పండి, మీరు నాకు అండగా నిలిచిన ప్రతిసారి నాకు అవకాశం కల్పించింది. అయినా ఎన్నికల్లో గెలవడం అనేది మనం అనుకున్న ప్రతిసారి సాధ్యం కాదు. నేను 6 పర్యాయాలు శాసనసభ గెలిచింది. 5 పర్యాయాలు ఏదైతుందో ఆశించిన పొందకుండా ఎన్నికల్లో ఓటమి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల్లో గెలవడం, ఓడడం అని కాకుండా ప్రజానీకానికి అందుబాటులో ఉండడమే ఒక ప్రజాప్రతినిధి బాధ్యత భావించి అనునిత్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఏదైతుందో మీకు తోడుగా ఉండేటువంటి వాడిని ఈ జీవన్ రెడ్డి అని చెప్పండి. ఏం చేశాను, నన్ను ఆదరించండి చెప్పండి. రాజకీయంగా వ్యక్తులు మాట్లాడుతున్నా నేను యాగమని పేపర్లు చూసిన సోదరుడు జీవన్ రెడ్డి ఏం చేసిందని చెప్పాను.
ఆశ్చర్యంలో ఆయన అందరు నీ దగ్గర ఉంటారు అనుకుంటున్నారా నువ్వు 5 సంవత్సరాలే పార్లమెంట్ సభ్యుడికి ఎంపికై ఎన్నడైనా నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానమే కానీ ఇతరత్ర కానీ చేసిన కార్యక్రమం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించే కానీ ఈ ప్రాంతంలో కానీ బస్సు కూడా 5 రోజులు తెస్తా అని చెప్పాను. 5 సంవత్సరాలు గడిచింది. నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసినా చెప్పంటే ఒక్క 5 సంవత్సరాలు మరొకసారి అవకాశం ఇచ్చిపోయింది. శిఖర కర్మగారు పునర్భావం చేస్తా చెప్పాను. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఏమైంది ఆయన చెప్పంటే మరొకసారి అవకాశం ఏం చెప్పంటున్నాను. నేనంటున్నా ఆనాడు కవిత గారికి అవకాశం ఇస్తే చికెన్ ఫ్యాక్టరీ మూత వేసింది. నీకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు నీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ ప్రాంత రైతాంగాన్ని ఎదుగుతుందో అష్ట కష్టాలు పాలు చేసేటువంటి వాడిని నువ్వు నీ మళ్ళీ నీకు అవకాశం ఏమంటిస్తానే చెప్పండి. నేను నువ్వు జీవనం ఏం చేశాడా రాజుగా చెప్పండి. నేను రైతాంగానికి అండగా నిలబడే విధంగా యావత్ ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల కేంద్రం ఏర్పాటు చేశారని చెప్పండి. యావత్ తెలంగాణలో రాజధాని బయట ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవసాయ కళాశాల జగిత్యాలని చెప్పండి. అటు పెద్ద రత్నాకరావు గారి చదువుతో ఏదైతుందో కోర్ట కేంద్రంగా పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి. జగిత్యాల కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల కళాశాల ఏర్పాటు చేసామని చెప్పంటున్నాం. కరీంనగర్ కేంద్రంగా శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసామని చెప్పంటున్నాం. హైదరాబాద్ కరీంనగర్ జంట రహదారి నేను ఆర్ఎంపీ మంత్రులకు వచ్చిన అవకాశాన్ని ఏదైతుందో రాజీవ్ రహదారి అని చెప్పంటున్నా. ఆనాడు 4.5 గంటలు అవుతే 2.5 గంటలు కరీంనగర్ హైదరాబాద్ జరిగే విధంగా రోడ్డు నిర్మాణం చేసిన జీవన్ రెడ్డి అని చెప్పంటారు. ఆశ్చర్యమే చెప్పండి. అందరూ అభిలాగా ఉంటారే, పనిచేసిన కూడా ఉంటారు. అందరూ అభిలాగా ఉండరు, పనిచేసిన కూడా ఉంటారని చెప్పంటున్నా. మన లాంటి వాళ్ళు ఏదైతుందో మీరు పనిచేసే సంకల్పం కావాలని చెప్పంటు. నేను నిజామాబాద్ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎన్నికలు చేసిన వాగ్దానమనే కాకుండా వారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడంతోనే వారు మొట్టమొదటి కార్యక్రమం రైతు బిడ్డగా చెప్పంటు. నేను చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి ఏదైతే సూచన చేసి సబ్ కమిటీ వేయడం జరిగింది. వారు మొన్న నిజామాబాద్ కేంద్రం ఏదైతుందో 9 సెప్టెంబర్ 17 క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఏదైతుందో 2025 డిసెంబర్ నాటికి ఏదైతుందో చక్కెర కాన్ ఆర్పిస్తా చెప్పని పేపర్ జరిగిందని చెప్పంటున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారి మాట అని చెప్పంటున్నా. ఇలాగ కాదా అని చెప్పంటున్నాను. ఈ ప్రాంతం ఏదైతుందో వ్యవసాయానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్న. ఈ ప్రాంతంలో మామిడి తోటలు ఎక్కువగా విస్తృతి ఉంది. మామిడి తోట వల్ల ఏదైతుందో భూమిలో తేమశాతం పెరిగి అంత తేనమంత వస్తుంది. మామిడి పరిశోధన కేంద్రం ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి. మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఇప్పుడు పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ దృష్టి తీసుకెళ్తుంది. ఇక్కడ మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఏదైతుందో స్కోప్ ఎక్కువ ఉన్నది. మామిడి పరిశోధనతో పాటుగా మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్టయితే వరికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చక్కెర పంటపై మనం అవకాశాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందో అట్లాగే మామిడి తోట కూడా పెంచుకోవడానికి ఈ ప్రాంతంలో అవకాశం ఎక్కువ చెప్పండి. దాంతో పాటుగా మామిడి ఎగుమతి ఏదైతుందో రైల్వే లైన్ జగిత్యాల వ్యవసాయ మార్కెట్ అనుసంధానం చేయబడుతుంది చెప్పండి. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ నుండి ఏదైతుందో మామిడి డైరెక్ట్ గా ఢిల్లీకి ఎగుమతి చేసే అవకాశం ఉందని చెప్పండి. నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కాకుండా దృష్ట్యా రైతాంగ సంక్షేమ దృష్ట్యా మామిడి పరిశోధన అట్లాగే ప్రాసెసింగ్ యూనిట్స్ హార్టికల్చర్ కళాశాల అని చెప్పండి. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏదైతుందో ప్రత్యేకమైన హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. హార్టికల్చర్ యూనివర్సిటీలో అందరు భాగంగా అనుబంధంగా ఏదైతుందో జగిత్యాల ప్రాంతంలో ఏదైతుందో ఒక హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేయగలిగినట్టయితే ఇక్కడ మామిడి తోటతో పాటుగా పండ్ల తోటలు కాయగూరలు జగిత్యాల మెట్పల్లి కోట్ల పరిసర ప్రాంత రైతాంగం అంతా దీంతో కాయగూరల పంటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాయగూరల పంటల పట్ల మెళ్ళు ఖర్చు పెట్టడానికి కొరకు ఏదైతుందో అక్కడ హార్టికల్చర్ కళాశాల ఉపయోగపడుతుంది. నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతుందో
ఇలా మామిడి పరిశోధన, మామిడి ప్రాసెసింగ్ తో పాటుగా ఒక హార్టికల్చర్ కళాశాల జగిత్యాల ఏదైతుందో ఒక ఎడ్యుకేషన్ హబ్ అంటున్నాను. ఒక ఎడ్యుకేషన్ హబ్ జగిత్యాలలో విద్యాపరంగా లేనటువంటి ఒక నీకు సదుపాయం ఇక్కడ లేకపోతే అన్ని ఇక్కడ నేను ఆనాడు ఇదే కట్టగా చెప్తాను. నేను 2004-9 మధ్య కాలంలో ఆడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారితో పులివెందులు ధీటుగా నేను జగిత్యాల అభివృద్ధి చేశాను. అభివృద్ధి అంటే సిరిసిల్ల సిద్దిపేట కాదు. సిరిసిల్ల సిద్దిపేట అభివృద్ధి అయితే 2014 తదుపరి ఇప్పుడు చాలా చెప్పంటున్నాం. 2004-9 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ హయాంలో ఏదైతుందో పులివెందులకు ధీటుగా ఏదైతుందో అక్కడ లేని కళాశాలలన్నీ కూడా జగిత్యాల కేంద్రానికి ఏర్పాటు చేశారు. ఘనత మీ జీవన్ రెడ్డి అని చెప్పండి. నిరుద్యోగ యువతకు ఏదైతుందో మ్యాథ్స్ శిక్షణ కేంద్రం, నిరుద్యోగ యువత మ్యాథ్స్ శిక్షణ కేంద్రం చెప్పంటున్నా. స్థానిక ఉద్యోగ అవకాశాలు లభించగలుగుతుందో ఇలా విదేశాల్లో మాస్కర్, దుబాయ్, బెహ్రాన్ ఇవాళ పోతున్నటువంటి కార్మికులకి ఏదైతుందో నేర్పడితో స్కిల్ డెవలప్మెంట్ ఏదైతుందో మెరుగైనట్టుగా వారికి ఉపాధి చేయబడే విధంగా శిక్షణ కేంద్రాలు ఏర్పడుతుంది. కార్మిక సంక్షేమంలో ఏదైతుందో మీరు మొన్ననే సైన్య వస్తువుల సమావేశం రకాల మనల్ని గురైనట్టయితే గల్ఫ్ బిడ్డలు రాసుకోవట్లేదు. బీడీ కార్మికులే మన ప్రాంతంలో ఆడబిడ్డలు ఏదైతుందో మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం చెప్పంటున్నా. స్థానికంగా ఆడబిడ్డలు ఏదైతుందో ఇలా కేంద్ర ప్రభుత్వం యూపీ చేపట్టినటువంటి ఒక ఉపాధి హామీ పథకానికి తోడు మా ఆడబిడ్డలు నీడ పట్టులు ఏదైతుందో వాళ్ళు బీడీ చేస్తారు. బీడీ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి ఏమైపోయిందంటే ఒక ఆదాయం చూపెట్టినటువంటి పరిశ్రమ. కానీ ఆ పరిశ్రమకు